చాలామంది ఇవి తింటే ఆరోగ్యం వస్తుందని ఇంటికి తీసుకెళ్ళి కొర్రలు సామాన్లు అన్నీ కొనుక్కొని పెడతారు. ఇంట్లో వండరంట. వాళ్ళు మా ఫోన్ చేస్తారు, మా ఆవిడ చేయడం చేస్తారు, మీరు చెప్పు అని. ఒరేనైనా 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా 3 ముళ్ళు వేసి నీ మాట నా మాట ఎందుకు తింటుంది? ఇంకా ఎక్కువ మాట్లాడితే తనతాను ప్రసాద్ వీడియో చూస్తే అంటారు. వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్? ఒక వారం తిన్నాం. ఈ ఆరోగ్యమైన పెన్నాన్ని పడుకోవడము, పొద్దున్నే లేయడము, కొంచెం వాకింగ్, భూమిలో శ్రమ పడే వాళ్ళకి అవసరం లే, ఖాళీగా ఉండేవాళ్ళకి పొద్దున్నే ఒక గంట సేపు వాకింగ్ ఇవన్నీ చేసి అరే ఆరోగ్యం బాగుంది, షుగర్ తగ్గింది, బీపీ తగ్గినట్టుంది, ఎనర్జెటిక్గా ఉంది, బాగా హుషారుగా ఉన్నాము అనే ఎక్స్పీరియన్స్ పొందితే మళ్ళీ ఎవరు చెప్పే పనిలే. సో డెఫినెట్గా దేశీ రైస్ తినండి, కానీ అది కూడా రోజుకు ఒకసారే, అది సాయంత్రం. పొద్దున్నే అందరూ రాగి ముద్ద కానీ, జొన్న రొట్టెలు కానీ, సజ్జలు కానీ, సద్దపిండితో ఇడ్లీలు కానీ, దోశలు, పొంగలి, బిసిబెడబాత్ అన్నీ ఏవైనా కానీ మిల్లెట్స్తో చేసుకోవాలి. మిల్లెట్స్ అంటే కొర్రల సాములు ఆరికలు కాకుండా జొన్నలు, రాగులు, సద్దలు కూడా మిల్లెట్సే. వాటితో టేస్టీగా చేసుకునే విధానాలు ఓఎమ్మ యూట్యూబ్లో ఇన్ని 100,000 ఉన్నాయి. మీరు ఆశగా ఇంట్లో చేస్తారని ఎదురు చూడకుండా మీరు రాగి ముద్ద చేసేది, జొన్న రొట్టెలు చేసేది ఇవి మీరు కూడా నేర్చుకోండి, మొగళ్ళు కూడా నేర్చుకోండి, చేసి వాళ్ళకి పెట్టండి. ఓ రోజు మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఎవరో నేర్చుకోవాలి కదా. చాలామంది ఆశగా చూస్తూ ఉంటారు, అట్లా కుదరదు. మీరు అందరూ కలిసి మీటింగ్కి వచ్చింటే, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ మీ భార్యలో పిలుచుకొచ్చింటే జరిగేది. మీరు మాత్రం వచ్చారు వెళ్ళిపోతారు. వాళ్ళకేంటి నువ్వు మీటింగ్లు పోతాడు అయ్యేది లేదు అని నెగిటివ్గానే ఉంటుంది. సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ దీన్ని పూనుకుంటేనే భూమి బాగుపడుతుంది ఫస్ట్, మళ్ళీ మీ ఆరోగ్యం బాగుపడుతుంది, హాస్పిటల్ ఖర్చులు తగ్గిపోతాయి. అసిడిటీలు, అల్సర్లతో చాలా బాధపడినాను నేను. ఓన్లీ రాగి తాగుతారు, అసిడిటీ పోయింది. ఇక్కడ ఎవరో కూడా పొద్దున చెప్పినారు కదా, బెల్లమే తిన్నాను అని ఎవరో ఒకరు లేచి చెప్పినారు. మీరే కదా, ఓన్లీ బెల్లం తిన్నాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోయిందంట. అరే మరి బెల్లంతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతే ఇన్ని మందులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పొట్టలు కోసి కుట్లేసుకొని అక్కడ హైదరాబాదులో మీ జిల్లా వాళ్ళందరూ ఫుల్ అక్కడ బాగా ఆవకాయలు గివకాయలు మెక్కి తెల్ల బియ్యం వేసుకొని తొక్కి అంటే మొత్తం అందరూ ఈ గోదావరి జిల్లా వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. మరి మంచి ఆహార విధానం, జీవన విధానాలను పక్కన పెట్టేసి ఇంకా కూడా మనము పొలం తొక్కుతాను, రైతులుగానే ఉన్నాం కదా, ఈ విధానాల్లో ఈ పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండేదానికి చాలా స్కోప్ ఉంది. ఇంకా కూడా మనకి అమెరికాలో ఆ స్కోప్ లేదు. వాళ్ళకి మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమ ఈ 3 లేకపోతే వాళ్ళ ఫుడ్డే లేదు. మనం ఎన్ని మాట్లాడుకుంటాను ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా పండించుకుంటాము, ఇంకా తినే స్కోప్ ఉంది, చేసేవాళ్ళు ఉన్నారు, చేసే విధానాలు కూడా ఇంకా ఉన్నాయి. మనం అమెరికాను ఫాలో అవ్వాలనుకుంటాను. వాళ్ళు ఇప్పుడు అంబలి, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్నే అంబలి తాగడము, రొట్టెలు తినడం, ఫ్రెష్గా చేసుకొని ఇండియన్ బ్రెడ్ అంటారు చపాతీని, ఇండియన్ బ్రెడ్. వాళ్ళ బ్రెడ్లో ఈస్ట్లు చెత్త గిత్త అంత బేకింగ్ పౌడర్లు అన్నీ వేస్తారు. మనం చపాతీ ఫ్రెష్గా చేస్తాం. ఆ చపాతీ కూడా గోధుమలు తగ్గించి జొన్న రొట్టెలు తింటే ఎక్సలెంట్. మీరు ఏమైనా మొదలు పెట్టండి, జొన్న రొట్టె ఎలా చేయాలని ట్రైనింగ్ పోండి. తెలంగాణకి ఎక్కడికన్నా కర్నూలుకో గిన్నెలుకో పోయి జొన్న రొట్టె అటు చేయాలి నేర్చుకోండి, రండి. దానికోసమే పోండి. చాలా కష్టపడుతూ ఉంటారు వేరే పనులన్నీ చేసి. ఇంట్లో మీరు రైస్ తగ్గించి మిల్లెట్స్ మొదలు పెడితే ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. Like and subscribe Eagle Media Works.